అందరికీ నమస్కారం అండి. మ్యాట్రిమోనీకి స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. అది ఏంటి అంటే, చాలామంది వివాహ సంబంధాల కోసం చాలా రకాల మ్యాట్రిమోనియల్ని, చాలా రకాల మ్యారేజ్ బ్యూరోల్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఎక్కడ ఎంతమంది ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరికి ఒక మంచి మ్యాచ్ అనేది దొరకడం లేదు. ఇంకా మమ్మల్ని సంప్రదించేటువంటి చాలామంది కస్టమర్లు వాళ్ళు ఏం చెప్తుంటారంటే, మేము అక్కడ కట్టాము, ఇక్కడ కట్టాము, చాలా ఖర్చు పెట్టుకున్నాము అనేటువంటి మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంది. అంటే మేము మీకు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏమిటి అంటే, వాస్తవానికి మార్కెట్లో చాలా రకాల మ్యారేజ్ బ్యూరోలు, మ్యాట్రిమోనీలు అనేవి చాలా ఉంటాయి. కానీ ఎవరిది దగ్గర కూడా ఒరిజినల్ ప్రొఫైల్స్ అనేవి ఉండవు. మీరు యూట్యూబ్లో చూసేటువంటి మ్యాట్రిమోనీలు, మ్యారేజ్ బ్యూరోల్లో పెట్టేటువంటి అమ్మాయిల ఫోటోలు 99.9% ఫోటోలు అన్నీ కూడా ఫేక్ ఫోటోలు. కావాలంటే మీరు వేరే ఏదైనా మ్యాట్రిమోనీ కానీ, మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన ఫోటో ఎవరైనా పెట్టిన ఫోటోని నాకు పెట్టండి. ఆ ఫోటో ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేశారు అనేది కూడా నేను మీకు విత్ ప్రూఫ్ చూపిస్తాము. అంత విశ్వసనీయత అనేది మన దగ్గర ఉంది. అయితే నేను చెప్పదలుచుకుంది ఏమిటి అంటే, మేము వాళ్ళకి కట్టాము, వీళ్ళకి కట్టాము, మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టాము అంటే, వాస్తవానికి అవతల వాళ్ళ దగ్గర ప్రొఫైల్స్ అనేవే లేనప్పుడు, అది జెన్యూన్ కానప్పుడు మీరు ఎంతమందికి డబ్బు కట్టుకుంటే, ఎన్ని డబ్బులు పోగొట్టుకుంటే దానివల్ల ఉపయోగం ఏముంటుంది? కాబట్టి ఏది జెన్యూన్, ఏది డూప్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీకు వేరే మ్యాట్రిమోనీలు, వేరే మ్యారేజ్ బ్యూరోలకు సంబంధించిన ఫోటోలు ఏవి చూసినా మీకు ఆ ఫోటోలు ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తూనే ఉంటాయి. కానీ మీరు కావాలంటే మా మ్యాట్రిమోనీకి సంబంధించినటువంటి ప్రొఫైల్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మా మ్యాట్రిమోనీలో కనపడేటువంటి ప్రొఫైల్స్ మీకు ఎక్కడా కనిపించవు. ఏ ఫేస్బుక్లోనో, ఏ ఇన్స్టాగ్రామ్లోనో, లేకపోతే ఇంకెక్కడి నుంచో డౌన్లోడ్ చేసుకుని తీసుకొచ్చిన ఫోటోలు కావు. ఇవన్నీ కూడా అమ్మాయి వాళ్ళు నేరుగా మమ్మల్ని కాంటాక్ట్ చేసుకొని, మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకొని, ప్రొఫైల్ క్రియేట్ చేయించుకొని, మమ్మల్ని సంప్రదించి మా ద్వారాగా ఒక మంచి మ్యాచ్ కావాలని మమ్మల్ని కాంటాక్ట్ చేసిన ప్రొఫైల్స్ ఇవన్నీ కూడా. కాబట్టి ఎంతసేపు ఒక మోసలో వెళ్ళిపోకుండా ఏది జెన్యూను, ఏంది అనేది క్లారిటీగా తెలుసుకోవాలి. మీకు ఒకటి మేము బలంగా చెప్పదలుచుకుంది ఏమిటి అంటే, మా దగ్గర తప్ప మీరు యూట్యూబ్లో చూసి ఏ మ్యాట్రిమోనీ ఛానల్ కానీ, ఏ మ్యారేజ్ బ్యూరో కానీ ఎవరి దగ్గరైనా సరే ఒక్కటంటే ఒక్కటి కూడా ఒరిజినల్ ప్రొఫైల్ ఉండదు. ఒక్కళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా వీళ్ళు ఇవ్వలేరు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉండాలి కదా ఇవ్వడానికి. మీరు కావాలంటే మేము పందెం కూడా కడతాము. ఎవరైనా జెన్యూన్గా పలానా మ్యారేజ్ బ్యూరో వాళ్ళు, పలానా మ్యాట్రీ వాళ్ళు జెన్యూన్గా మాకు సంబంధం చూపిస్తున్నారు, అమ్మాయి వాళ్ళ నెంబర్లు మాకు డైరెక్ట్గా ఇస్తున్నారు అని మాకు విత్ ప్రూఫ్ చూపించండి. ప్రూఫ్ చూపించిన వాళ్ళకి మేము ₹1,00,000 బహుమతి ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. ₹1,00,000 బహుమతి ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. కాబట్టి అనవసరంగా అక్కడ ఇక్కడ డబ్బులు పోగొట్టుకోవడం కంటే ఒరిజినల్గా జెన్యూన్గా చూపించేటువంటి మాలాంటి విశ్వసనీయమైనటువంటి మ్యాట్రిమోనీని సంప్రదించి మీ జీవితాన్ని ఒక గాడిలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలని మేము మా కస్టమర్లని మేము కోరుచు ఉన్నాము. ఇంకా ఫైనల్గా బలంగా చెప్పదలుచుకుంది ఏమిటి అంటే, మళ్ళొక్కసారి చెప్తున్నాము, మా దగ్గర తప్ప ఏ ఒక్క మ్యాట్రిమోనీ కానీ, ఏ ఒక్క మ్యారేజ్ బ్యూరో దగ్గర కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా జెన్యూన్ ప్రొఫైల్స్ ఉండవు. ఇది 100% గ్యారంటీ. మేము బల్లగుద్ది చెప్తాము. మీకు కావాలంటే వేరే మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన ఏదైనా ఫోటో, పలానా మ్యారేజ్ బ్యూరో, పలానా మ్యాట్రిమోనీలో ఈ ఫోటో పెట్టారు మాకు చూడండి, ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అని చెప్పండి, మీకు విత్ ప్రూఫ్ నేను తీసుకొచ్చి చూపిస్తాను. అది ఫేస్బుక్ నుంచి డౌన్లోడ్ చేసిరా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసిరా, లేకపోతే ఇంకొక దగ్గర నుంచి డౌన్లోడ్ చేసి పెట్టారా అనే సంగతి మీకు క్లారిటీగా తీసుకొచ్చి చూపిస్తాం. ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలండి మీకు?
కాబట్టి అంతసేపు మోసలో వెళ్ళిపోయి కనపడ్డ వాళ్ళకల్లా డబ్బులు కట్టుకుంటూ పోయి ఆడ కట్టుకొని ఈడ కట్టుకొని ఆడ పోగొట్టుకొని ఈడ పోగొట్టుకొని ఊరికే అదే పాట పాడటం అనేది కూడా మనకి మంచిగా ఉండదు. నమ్మకమైన దాన్ని ఒకటి కాంటాక్ట్ చేసుకొని మనం సెట్ చేయించుకోవాలి. అంతేగాని ఇలా డబ్బు వృధా చేసుకొని మీరు అనవసరంగా మోసపోయి డబ్బులు పోగొట్టుకోవద్దనేది మా విన్నపం. నేను ఇంతసేపు చెప్పింది మీరు సరిగ్గా అర్థం చేసుకుంటారు అనేది మా కోరిక. అది వినటం, వినకపోవడం అనేది మీ ఇష్టం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.